హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్యాస్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఈ రోజైతే ఈ వీడియోలో రోజు ఒకేలా చికెన్ కర్రీ చేసుకొని బోర్ కొట్టేస్తుంది కదండి. సో ఇప్పుడు మనం వెరైటీగా వంకాయలతో చికెన్ కర్రీ ట్రై చేయబోతున్నాము. ఒక్కసారి మీరు కూడా ఇలా వంకాయలతో చికెన్ కర్రీ అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈ వీడియోలో అయితే మనం వంకాయతో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునేద్దాం. ముందుగా ఈ చికెన్ కర్రీ కోసం అయితే నేను తగినంత టమాటాలని కట్ చేసుకున్నాను. అంటే ఒక పెద్ద టమాటాలు అయితే ఒక 3-4 కట్ చేసుకోండి. అలాగే ఆనియన్స్ని ఒక 2, చిన్నవైతే 2 కట్ చేసుకోండి, పెద్దవైతే ఒక ఆనియన్ అయితే చాలు. మళ్ళీ వంకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడు ఒకేలాగా కదండి చేసుకునేది చికెన్ కర్రీ. సో ఈసారి వంకాయలతో చికెన్ కర్రీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే కట్ చేసుకోవడం అంతా పూర్తయిపోయింది, ఇంకా కర్రీ తయారు చేసుకోవడానికి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి పెట్టుకొని ఒక 4-5 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు, కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. వీటన్నింటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకొని టమాటాలను కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి, అంతే. ఇప్పుడు ఇందులో నీట్గా కట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3/4 kg చికెన్ అయితే తీసుకున్నాను. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇందులో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ కొద్దిగా ఆయిల్ తక్కువైందని ఆయిల్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. చూడండి, చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో మనం కట్ చేసుకున్న వంకాయలన్నింటినీ కూడా యాడ్ చేసుకునేయాలి. ఇప్పుడు ఇందులో పొడులన్నీ వేసుకునేయాలి. ఇక్కడైతే నేను అన్నీ కలిపేసుకొని ఒకేసారి వేసుకునేసాను, కానీ నేను మీకు క్లియర్గా చెప్తానండి. ఫస్ట్ అయితే 1 స్పూన్ కారం పొడి వేసుకోండి, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ చికెన్ మసాలా వేసేసుకొని అంతా యాడ్ చేసుకునేయండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకునేయండి. ఇలా నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి. నేనైతే ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి అయితే చూశానండి. చికెన్ అయితే ఇంకా కొద్దిగా ఉడకాలి కాబట్టి కాసేపు మూత పెట్టేసుకొని అయితే ఉడికించుకున్నాను. కానీ మూత పెట్టుకునే ముందు 1 స్పూన్ అయితే మిరియాల పొడిని అయితే యాడ్ చేసుకునేయాలి. ఇలా మిరియాల పొడిని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. కానీ ఇక్కడ మేము 4గురికి చేసుకుంటున్నాం కాబట్టి కర్రీ కొద్దిగా తక్కువ అవుతుందేమో అని అనుకునేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటే సాల్ట్ కొద్దిగా తక్కువ అవుతుంది కదండి, అందుకని సాల్ట్ కూడా యాడ్ చేసుకునేసి మూత పెట్టేసుకొని జస్ట్ 1 మినిట్ అలా ఉడికించుకున్నాము. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వంకాయలు కూడా బాగా ఉడికిపోయాయి, చికెన్ కూడా మెత్తగా బాగా ఉడికిపోయింది. లాస్ట్లో మీకు కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకునేయండి. ఇంతేనండి, కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే వంకాయలతో చేసిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు ఒకేలాగే కదండి చేసుకునేది చికెన్ కర్రీ. సో ఇప్పుడైతే మనం వెరైటీగా వంకాయలతో అయితే చికెన్ కర్రీ చేసాము, చాలా బాగా వచ్చింది. వంకాయలు కూడా మెత్తగా చాలా బాగా ఉడికిపోయిందండి. అక్కడక్కడ వంకాయలు తగ్గుతూ చాలా టేస్టీగా ఉంది కర్రీ. మీరు కూడా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి, లేకపోతే ఈ సండేకైనా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.